ఈరోజు ఫస్ట్ అరెస్ట్ కాదు ఇది. అలాగే ఇది మెయిన్ లిక్కర్ కేసు కాదు, ఇది సప్లిమెంటరీ లిక్కర్ కేసు. ఇది లిక్కర్లో రవాణాకి సంబంధించిన టెండర్ల కేసు అనమాట. అంటే అది 3,500 కోట్ల రూపాయలు స్కామ్ అని అఫీషియల్గా. అంటే ఇది 200 నుంచి ఒక 400, లేదా 300 నుంచి 400 కోట్లు ఉంటాయి. అన్ని కోట్లే ఇక్కడ, అన్ని 100 కోట్లు 1000 కోట్లే, చిన్న చితక కాదు. ఇది అఫీషియల్గా ఆన్ పేపర్, ఆఫ్ ది రికార్డ్ చాలా వేల కోట్లు అని అంటూ ఉంటారు. ఎందుకంటే బిజినెస్ అంతా కూడా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇది జస్ట్ రికార్డ్స్ ప్రకారంగా సేల్స్ ఎంతవరకు జరిగిందనే దాని మీద డైరెక్ట్గా. మరి రవాణా టెండర్లలోనే అవకతవకలు జరిగినప్పుడు మన లక్ష్మణ్ గారు చాలాసార్లు చెప్తారనమాట. ఏంటంటే అసలు ఇది ఇక డిపోలకు కూడా తరలించడమే లేదు, డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి బ్రూవరీస్ నుంచి లారీలు బయలుదేరటం, షాపుల దగ్గరికి వెళ్ళిపోవటం, డైరెక్ట్గా మధ్యలో ఎక్కడ ఉండదు ఇక స్టాపు. ఆ రకంగా అది అన్అఫీషియల్ లిక్కర్ కూడా అమ్మి ఉంటారు అని చెప్పేసి మన దాంట్లో అనలిస్టులు అనేక సందర్భాల్లో ఒక లక్ష్మణ్ గారు కాదు వ్యక్తపరిచారు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఏంటంటే ఓన్లీ ఆన్ పేపర్ అఫీషియల్గా ఉన్నటువంటి ఫిగర్స్తో. సో దీనికి మొదటి అరెస్టు మళ్ళీ సేమ్ క్యాండిడేట్ A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అదే రోజు సాయంత్రం A2 అనుకుంటా, మెయిన్ లిక్కర్ కేసులో ఉన్న A2 అనుకుంటా వాసుదేవ్ రెడ్డి. ఇప్పుడు థర్డ్ అరెస్టు ఈ పుత్రరత్నం కారుమూరి నాగేశ్వర గారు పుత్రరత్నం సునీల్ అంట. బాగున్నారు, మంచిగా కొడుకులు తండ్రులు కొడుకులు మొత్తంగా రెడీ చేసి పెట్టేసుకున్నారు ఎవరెవరికి ఎంతెంత సంపాదించాలని టార్గెట్లు. వీళ్ళు ప్రజాసేవ కోసం వచ్చారో లేకపోతే ప్రజల సొమ్ము బొక్కడానికి వచ్చారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరితో స్టార్ట్ చేశా? కిషోర్ గారు కదా. అయ్యా కిషోర్ గారు నమస్తే అండి, బాగా చెప్పారు. అంటే ప్రభుత్వంలోకి వచ్చింది వేల కోట్ల రూపాయలు దోచుకునేదానికి అనే రకంగా ఉంది. స్కామ్ లో స్కామ్ అనమాట ఇది. వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ లో రవాణా అయింది. ఎక్కువ రేట్లకి టెండర్లు ఇచ్చి దాదాపు 195 కోట్ల రూపాయలని హవాల రూపంలో తీసుకెళ్లారనేది నిజం. దాని పరంగా అరెస్టులు జరిగాయి. ఎప్పుడు అవినీతి కేసులో పట్టుబెట్టిన రాజకీయ కక్ష పేరుతో మన వైఎస్ఆర్సీపీ నాయకులు పొలోమని వచ్చేస్తారు. ఇప్పుడు ఈడీ ఏదైతే ఉందో అది స్వతంత్ర ప్రతిపత్తి గల సుప్రీంకోర్టు ఆదేశాలతో నడిచే సంస్థ. అంటే ఎటువంటి నిరాధారమైన ఆధారాలు లేకుండానే వీళ్ళు అరెస్ట్ చేయడానికి కుదరదు. దాదాపుగా 95 లక్షల రూపాయల వాచ్లు, ఖరీదైన కార్లు, అసెట్స్ పేపర్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాతే ఖచ్చితంగా ఈడీ అరెస్ట్ చేసింది అనేది ఒప్పుకోవాలి. ప్రతిసారి రాజకీయ కక్ష వేధింపు అనే చర్యతో సర్దుకోలేరు. వైసీపీ నాయకులు ఈ లిక్కర్ స్కామ్ లో ఎంత మంది మూడైనారా ఇంకా ఆసక్తిగా ప్రజలు చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఉన్న బ్రాండ్లన్నింటినీ రద్దు చేసి వాళ్ళ సొంత కంపెనీల నుంచి కనీసం కోకోకోలా, థమ్స్అప్ లాంటి కనీసం జిఎస్టీ కోసమైనా రికార్డ్స్ మెయింటైన్ చేసి ఏదో ఫోన్ పేలు ఇట్లా డిజిటల్ పేమెంట్స్ తీసుకునే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డిజిటల్ పేమెంట్ ఆపేసి ఓన్లీ క్యాష్ వ్యాపారం లెక్కన కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. ప్రజల ప్రాణాలు ఎట్టుపోయినా పర్లేదు, మన గవర్నమెంట్ ఆదాయానికి గండిపడినా పర్లేదు అనేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి ఉంది. ట్రాన్స్పోర్ట్ సిండికేట్ లిక్కర్ ద్వారా ప్రతి నెల 50 నుంచి 60 లక్షల రూపాయల నగదు వరకు చేతులు మారాయి. ముఖ్యంగా 20 లక్షల రూపాయలు వాసుదేవ్ రెడ్డికి కిక్ బ్యాక్స్ రూపంలో, అంటే నేను మీకేమి ఇచ్చాను మీరు నాకేమి ఇచ్చారనే విధంగా డబ్బులు హవాలా రూపంలో వెళ్ళాయనేది ఖచ్చితమైన సమాచారం. ఈడీ ఏ విధమైన ఆధారాలు లేకుండా ఇటువంటి వాటి మీద కేసు కట్టదు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకుంటూ అక్రమంగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనేది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడాలి. పదే ఏ అవినీతి గురించి ప్రశ్నించినా, కొత్తగా ఏ అవినీతి కనపడినా, ఏ స్కామ్ బయటపడినా పాత కాడకెళ్ళి అలా స్కామ్ మనకి ఏవి లేవు కాబట్టి గతంలో సుగాలి ప్రీతి ఇట్టడి తీసుకురాకుండా దీనికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. డిజిటల్ పేమెంట్లు దేశం అంతా కూడా డిజిటలైజ్ అవుతుంటే డిజిటల్ పేమెంట్లు ఎందుకు ఆపారు, పాత బ్రాండ్లు ఏ కారణం చేత ఆపారు, దానికంటే దీనికి అంటే మన చాలా మంది డాక్టర్లు చెప్పంగా చూశాను, డైరెక్ట్ గా సైనైడ్ తీసుకున్నట్టే ఇది నేరుగా. నేను పదే ఈ మాటలు కూడా చెప్పాను. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది ఆడపడుచులు నల్లపసులు కోల్పోయారంటే పసుపు కుంకులు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆ ఘోష తగిలే ఈరోజు 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడిపోయిన పరిస్థితి ఉంది. దీనిలో క్వాలిటీ ఉందా లేదా, దీన్ని తాపించొచ్చా లేదా అనకుండా కనీసం మీరు ఇందాక అనాలిసిస్ లక్ష్మి గారు చెప్పారు, నేరుగా ఫ్యాక్టరీల నుంచి డిస్టిలరీ నుంచి నేరుగా మన అవుట్లెట్ కి పంపించడం, ఆడ కూడా బిల్లులు లేకుండా డబ్బు ట్రాన్సాక్షన్ కనపడే విధంగా కాకుండా కేవలం డబ్బులు తీసుకొని జోబులు వేసుకొని
వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెనకేసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఒక పక్క ప్రజాధనం దుర్వినియోగపడింది, ప్రభుత్వ రాబడికి గండపడింది అని ఒకటి అనుకుంటా ఉంటే ప్రజలు రోగాల పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా కూడా ఈ రోజు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మాత్రమే మాట్లాడండి. ఇది అటు ఇటు మార్చుకోగలిగింది కాదు. మీరు చేశారా లేదా, ఈడీ పట్టుకుందా లేదా, ఒక్కొక్కరిని దారుణంలో అయితే కొండగలిగినట్టు ఇంతమంది బయటకు వస్తున్నారు. వీటి గురించి మాత్రమే మాట్లాడండి. ఏమి చేసినా వెనక్కమని పొలవమని అడకెడకో వెళ్ళి పాత మ్యాటర్ లేకుండా రిలేటెడ్ మాట్లాడండి. మీ ఈ స్కామ్ లో, లిక్కర్ స్కామ్ లో ఇంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు బయటపడుతున్నారు, ఎంతమంది ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు, ఎంతమంది ప్రజాధనానికి గండి కొట్టారు అనేది సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. కనీసం నేను మళ్ళా కూడా చెప్తాను, కోకోకోలా, థమ్స్అప్ లాంటి ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఏది పెట్టినా కూడా కనీసం జిఎస్టీ కోసమైనా రికార్డులు మెయింటైన్ చేసే పరిస్థితి ఉంది. డిజిటల్ పేమెంట్లు చక్కగా ఆమోదిస్తున్నారు. ఇటువంటిని ఎందుకు రద్దు చేసి ఈ విధంగా చేశారనేది మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సార్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఇది